మీ ఉన్నతమైన కృపగలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ఈ యొక్క సాయంకాలపు వేళలో మీ పాదాల దగ్గరికి మేము వస్తూ మీ వాక్యమును వినడానికి, మీ వాక్యమును ధ్యానించడానికి, మీ వాక్యంలో ఉన్నటువంటి లోతైనటువంటి సత్యాలు మేము గ్రహించడానికి మీరు మాకు కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ వాక్యము మాకు వెలుగై ఉంది, మా పాదములకు ప్రభా దీపమును, మా త్రోవకు వెలుగునై ఉన్నదని ప్రభా నీ వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభా, మాకు ముందుగా మీరు వెలుగై ఉండి మమ్మల్ని మీరు నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అర్థమయ్యేటువంటి రీతిగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి మీ ప్రత్యేకమైనటువంటి దీవెనలు మీరు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ప్రియులారా, మనం ధ్యానించుకుంటున్నటువంటి అంశము ఇది నేను కోరిన స్థానము, ఇక్కడనే నేను విశ్రమించేదను, ఇక్కడనే నేను నివసించేదను అనేటువంటి మాట మనం చదువుకుంటున్నాం. మనము కీర్తనల గ్రంథం 132వ అధ్యాయము 13-14 వచనాన్ని మనం మూలవాక్యంగా తీసుకొని దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని, దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని, అంటే దేవుడు సియోనును కోరుకున్నాడు. సియోనును దేవుడు కోరుకొని నేను ఇక్కడనే నివసిస్తాను, నా విశ్రమ స్థానం ఇదే, నేను కోరినటువంటి స్థానం ఇదే అని దేవుడు చెప్పాడు. అంటే దేవుడు సియోనును కోరుకున్నానని చెప్పాడు, ఇది నేను ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడు. దాంతోనే దేవుడు అన్నాడు, ఇది నేను కోరిన స్థానము అన్నాడు. మనం దీన్ని మూలవాక్యంగా తీసుకొని మనం ధ్యానిస్తున్నాం. మనం గత దినాలలో మనం నేర్చుకున్నటువంటిది, సియోను అంటే ఎవరో కాదు, మనమే దేవునికి సియోనుగా ఉన్నామని మనం తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని దేవుడు తన ఆలయముగా ప్రతి మానవుని నిర్మించుకొని ప్రతి ఒక్కరి లోపల దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. సియోనుగా చేసుకొని ఈ సియోనులో ఆయన నివసించాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి వాళ్ళమే మనం. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సియోను, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దేవుని మందిరం, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దేవుని ఆలయం. దేవుడు దేవుని ఆలయంగా మనందరినీ చూస్తూ ఇది నేను కోరిన స్థానం అని అంటాడు. దేవుడు దేన్ని కోరుకున్నాడంటే మన హృదయాన్ని ఆయన కోరుకున్నాడు. మన హృదయంలో ఆయన ఉండాలనుకుంటున్నాడు, మన హృదయంలో ఆయన విశ్రమించాలని అనుకుంటున్నాడు. ఇది సియోను, దేవుడు కోరుకునేటువంటి సియోను. అయితే దేవుడు కోరుకునేటువంటి సియోనుకు అంటే మనకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? ఎట్లుంటే దేవుడు మన హృదయంలోకి వచ్చి ఉంటాడు? ఏ రకమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, ఆ మహిమ కలిగినటువంటి దేవుడు, అనంత లోకాల మీద ఉన్నటువంటి దేవుడు మన దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. మోషే ప్రత్యక్షపు గుడారాన్ని మనం నమూనాగా తీసుకున్నాం. మోషే ప్రత్యక్షపు గుడారాన్ని మోషే నాయకత్వంలో నిర్మాణం జరిగిన తర్వాత, గుడారాన్ని కట్టిన తర్వాత, దేవుని మందిర నిర్మాణం జరిగిన తర్వాత దేవుడు వెంటనే ఆ పరలోకపు సన్నిధిని విడిచి భూమి మీదకి రాలేదు, ఆ మందిరం మీదకి రాలేదు. ఆయన ఎప్పుడు వచ్చాడంటే అప్పుడు దేవుడు తన మహిమతో ఆ మందసం మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆ గుడారం మీదకి దిగి వచ్చాడంట. ఆ దేవుని మందిరం మీదకి, ఆయన ఏర్పాటు చేసుకున్న మందిరం మీదకి ఆయన దిగి వచ్చాడు. దేవుడు ఎప్పుడు దిగి వస్తాడంటే నీ హృదయంలో. ఆయన అంటున్నాడు కదా, ఇది నేను కోరిన స్థానము, ఇక్కడ నేను విశ్రమిస్తాను, నేను ఇక్కడ నివసిస్తానని దేవుడు అంటున్నాడు కదా. ఎప్పుడు వస్తాడు అని అంటే మోషే ప్రత్యక్ష గుడారంలో పరున్న వస్తువులు మందిరంలో పెట్టబడిన తర్వాత, గుడారంలోకి వచ్చిన తర్వాత, అంతా పరిపూర్తయిపోయిన తర్వాత, అంతా సిద్ధపడిన తర్వాత, అన్ని జరిగిపోయిన తర్వాత అప్పుడు ఆయన అంటాడు, నేను ఈ లోపలికి వస్తానంటాడు. అంటే దేవుని గుడారం లోపల మొట్టమొదట ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు మందసం ఉంది కదా, ఇప్పుడు అది గుడారం లోపల
మొట్టమొదట దేవుడు చేయించిన వస్తువు ఏంటంటే మందసం. ఈ మందసము నీ పరిశుద్ధమైనటువంటి జీవితానికి సూచన. నీ లోపలికి దేవుడు రావాలి అని అంటే, దేవుని యొక్క మహిమ నీ లోపల ఉదయించాలంటే, ఆయన కోరిన స్థానంగా నీ ఉండాలంటే, ఆయన విశ్రమించేటువంటి స్థానముగా నీ హృదయం ఉండాలంటే, ఆయన నివసించేటువంటి స్థలముగా నీ హృదయం ఉండాలంటే, మొదట నీకు ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధమైనటువంటి జీవితం ఉండాలి. దేవుడు మన లోపలికి రావాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితం మనకు కావాలి. రెండవది, మన జీవితంలోకి యేసు ప్రభు రావాలంటే ఇంకొక ఉపకరణం ఉంది. దేవుడు తయారు చేయించిన మందసము తర్వాత తయారు చేయించిన ఇంకో ఉపకరణం ఉంది. అది దానికి ఉన్నటువంటి సాదృశ్యరూపమైనటువంటి అనుభవం నీ లోపలికి వస్తే ప్రభు నీ లోపలికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. హల్లెలూయా. చదువుదాం నిర్గమకాండము 25వ అధ్యాయము 23 నుంచి 30 వచనాలు. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. దాని పొడవు 2 మూరలు. దాని పొడవు 2 మూరలు. దాని వెడల్పు 1 మూర. దాని వెడల్పు 1 మూర. దాని ఎత్తు 3 మూరెడున్నర. దాని ఎత్తు 3 మూరెడున్నర. మేలిమి బంగారు రేకులు దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవము చేయించి దానికి చుట్టూ బంగారు జవము చేయింపవలెను. దానికి చుట్టూ బెత్తెడు బద్ద చేసి దాని బద్ద పైన చుట్టూను బంగారు జమ చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాలపును 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా ఉండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేఖ పొదిగింపవలెను. వాటితో బల్ల మోయవలెను. మరియు నీవు దాని పల్లెమును ధూపార్తులను గిన్నెలను పానయాత్రములకు పాత్రలను దానికి చేయవలెను. మేలి బంగారుతోను వాటిని చేయవలెను. నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఇంకొక ఉపకరణం గురించి చెప్పాడు. ఏంటా ఉపకరణము? సన్నిధి రొట్టెల బల్ల. హల్లెలూయా. ఏంటది? రొట్టెల బల్ల. నా సన్నిధిని, జాగ్రత్తగా వినండి, నా సన్నిధిని నిత్యము ఉండునట్లు సన్నిధి రొట్టెలను చేయవలెను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? రొట్టెలు చేయమంటున్నాడు. ఈ రొట్టెలు 6 ఒక దొంతుగా 6 ఇంకో దొంతుగా పెట్టాలి. అంటే ఒకదాని మీద ఒకటి 6 పెట్టాలా? ఈ పక్క 6, ఈ పక్క 6 బల్ల మీద ఒకదాని మీద ఒకటి ఈ పక్క 6, ఈ పక్క 6. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఎన్ని రొట్టెలు పెట్టాడు? ఎన్ని రొట్టెలు పెట్టమని చెప్తున్నాడు? 12 రొట్టెలు పెట్టాలి. జాగ్రత్తగా విందాం. ఇప్పుడు రొట్టె తయారు చేయబడాలి అని అంటే ఏం కావాలి? హల్లెలూయా. రొట్టె చేయాలంటే ఏం కావాలమ్మా? రొట్టె చేయాలంటే ఏం కావాలి? పిండి కావాలి. పిండి ఎక్కడి నుంచి వస్తుంది? మా ఏడమ్మా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు రొట్టె చేయాలనుకో, మీరు జాగ్రత్తగా ఫాస్ట్గా రియాక్ట్ కండి. రొట్టె చేయాలనుకో ఏం కావాలి మీకు? పిండి కావాలంటే ఏం కావాలి? రోలు కావాలి. రోలు కావాలనుకుంటా. రోట్లోకి ఏం కావాలి? గోధుమ పిండి కావాలనుకో ఏం కావాలి? గోధుమలు కావాలి. ఈ గోధుమలు కావాలంటే ఎక్కడికి పోవాలి? కిరాణా షాప్కా? హల్లెలూయా. పొలంలోకి పోవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు పొలంలో విత్తనం వేసిన తర్వాత విత్తనంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి గోధుమలు తీసుకొని దాన్ని ఏం చేస్తారు? దులిపి దాన్ని ఒక రాశిగా చేసి
ఆ రాశిగా చేయబడినటువంటి ఆ వడ్లను ఇంట్లో తెచ్చుకొని ఆ గింజలని రోట్లో వేసి దంచి పిండి చేసి, ఆ పిండి చేసిన తర్వాత ఆ పిండిని ముద్దగా చేసి, పిసికి ముద్దగా చేసి రొట్టెగా తయారు చేసి నిప్పుల మీద వాటిని కాల్చి అప్పుడు రొట్టెగా చేయాలి. హల్లెలూయా. ఉందా లేదా పని? రొట్టె ఉట్టిగా ఇద్దా? లోకము అనేటువంటి ఈ పొలంలో గోధుమలు ఉన్నాయి కదా, విత్తనం ఉంది కదండి, జాగ్రత్తగా వినండమ్మా. విత్తనాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఈ లోకం అనేటువంటి పొలంలో మనమందరం ఎట్లా ఉండాలంటే గోధుమ గింజలాగా మారాలి. పొలము లోకమైతే పంట హల్లెలూయా. పొలము లోకమైతే పంట ఎవరు? మనుషులు, లోకంలో ఉన్నటువంటి వారు. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని మనం ఏం చేయాలో తెలుసా? కొడవలి అనేటువంటి స్వార్థతో కోత కోసేటువంటి స్వార్థికుడు ఇవేం చేయాలి? ఈ వడ్లను ఏం చేయాలి? అసలు ఈ గోధుమలు ఏం చేయాలి? కొయ్యాలి. కోసిన తర్వాత మీరు ఎక్కడికి చేర్చాలి? కళ్ళంలోకి చేర్చాలి. హల్లెలూయా. అర్థమవుతుందా మనం చెప్పేది? మొదట ఇప్పుడు పొలం ఉంది కదా, ఈ పొలం అంతా దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. ఈ పొలంలో ఉన్నటువంటి విత్తనాలు ఉన్నాయి కదా, ఈ పొలంలో ఉన్నటువంటి గింజలు, ఈ పొలంలో వేసినటువంటి ఆ పంట ఏదైతే ఉందో ఈ పంట అంతా కూడా లోకంలో ఉన్నటువంటి మనుషులకు సాదృశ్యం. అయితే ఇప్పుడు కోత కోయడానికి కొడవలి కావాలి. కోత కోయడానికి ఏం కావాలి? కొడవలి కావాలి. కోసేటువంటి మనిషి కూడా కావాలి. ఈ కొడవలి ఎవరు అంటే సువార్త అనేటువంటి కొడవలితో సువార్తికుడు అనేటువంటి ఒక వ్యక్తి ఆ కొడవలితో అంటే సువార్తతో కోత కోస్తూ గింజల్ని దేవుని మందిరంలోకి చేర్చాలి, కళ్ళంలోకి చేర్చాలి. హల్లెలూయా. కళ్ళము దేవుని మందిరానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ కళ్ళంలోకి వచ్చిన తర్వాత జాగ్రత్తగా వినాలి. ఈ కళ్ళంలోకి వచ్చినటువంటి వడ్లు ఉంటాయి, కళ్ళంలోకి వచ్చినటువంటి గోధుమలు ఉంటాయిగా, వడ్లైనా గోధుమలైనా ఉంటాయిగా. ఇవి ఒకే మడి నుంచి వచ్చినాయా? అర్థమైందా? ఒకే మడి దగ్గర నుంచి వచ్చినాయా? కావు. 10 మడులు ఉంటే 10 మడులలో నుంచి ఈ గింజలు ఒక దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. అంతేనా కదా? 10 మడులు ఉన్నాయనుకో, మనకు ఇప్పుడు ఒక ఎకరం పొలంలో 5-6 మడులు చేస్తారు. ఈ 5-6 మడుల నుంచి గింజలన్నీ ఒక దగ్గరికి వస్తాయా రావా? ఈ మడికి సపరేట్గా, ఆ మడికి సపరేట్గా పెట్టంగా మనం ఏం చేస్తాం? కోత కోసిన తర్వాత కళ్ళంలోకి అన్ని గింజల్ని తేవడానికి ప్రయత్నం చేస్తాం. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? కళ్ళంలోనేమో వేరేగా పెరిగింది, పొలంలోనేమో వేరేగా పెరిగింది. కళ్ళంలోకి వచ్చిన తర్వాత ఒక్కటిగా మారిపోయింది. దాన్ని వేరు చేయడం అసాధ్యం. అయితే ఇప్పుడు దేవుడు ఇంకా కొత్తగా చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? నీ రోల్లోకి వచ్చిన తర్వాత, ఇంకా దాన్ని నలగొట్టిన తర్వాత, అది ఇంకా పిండి చేయబడిన తర్వాత ఇంకా గుర్తుపట్టగలుగుతామా? ఇది ఇక్కడి నుంచి వచ్చిందని చెప్పగలుగుతామా? అది అక్కడి నుంచి వచ్చిందని చెప్పగలుగుతామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు కళ్ళంలోకి వచ్చినప్పుడు, నువ్వు కళ్ళం కిందికి అంటే కళ్ళంలోకి వచ్చిన తర్వాత నువ్వు దంచడానికి నువ్వు సిద్ధమైనప్పుడు, నీవు దంచబడడానికి సిద్ధమైనప్పుడు, దేవుని వాక్యం అనే ఉపదేశంతో దంచబడుతున్నప్పుడు నీ లోపల నుంచి చచ్చిపోవాల్సినవి చాలా ఉంటాయి. నీకు అర్థమైందిగా? దంచుతుంటే కొన్ని గింజలు ఏమవుతుంటాయి? బయటపడుతుంటాయి. అంటే ఇవి విననులు అన్నట్టు. దంచుతూ ఉంటే గింజలు బయటకు వెళ్తుంటాయి కదా, రోగాన్ని అంటే రోడ్లు దాటుకొని బయటకు వెళ్ళిపోతుంటాయి కదా. వీళ్ళు వినని క్రైస్తవులు అయినా లోపలేం దంచాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. లోపలేసి ఏం చేయాలి? దంచాలి.
దంచి 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 ఏం చేయాలి మీరు? పిండి చేయాలి. పిండి చెప్పినట్టు ఇటు. ఈ పిసుకబడినటువంటి పిండి రొట్టె మాదిరిగా తయారు చేసినటువంటి ఈ రొట్టెను నిప్పుల మీద అంటే పెంక మీదకి తీసుకొచ్చి ఈ పెంక మీద కాలాలి. హల్లెలూయా. ప్రియులారా, ఈ నిప్పులు పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనము దేవుని చేత, దేవుని సేవకుల చేత మనం కొట్టబడి నలగొట్టబడి పిండిగా చేయబడినంత మాత్రాన సరిపోదు. దేవుని యొక్క ఆజ్ఞ అభిషేకము మన మీద నిలిచబడాలి. అప్పుడే ప్రభు కోసం మనం నిలబడాలి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. పైన రొట్టెనేమో వాడిపోయినట్టుగా ఎండిపోయినట్టుగా అయింది. కింద రొట్టె ఎట్లుంటుంది? మెత్తగా ఉంటుంది. మీకు రొట్టెలే చేసేటోళ్ళకి మీకు తెలుసు. కింద ఉన్నటువంటి రొట్టె ఎట్లుంటుంది? మెత్తగా ఉంటుంది. పైన ఉన్నటువంటి రొట్టెనుకో ఎండిపోయినట్టుగా, వాడిపోయినట్టుగా, గట్టిగా ఉంటుందా ఉండదా? ఇప్పుడు యాజకుడు ఈ రొట్టెని చూస్తున్నప్పుడు పై రొట్టె మాడిపోతుంది అనుకో, యాజకుడు ఏం చేయాలి? కింది రొట్టెనేమో మెత్తబడిపోతుంది, పై రొట్టెనేమో వాడిపోతుంది అనుకో, యాజకుడు ఏం చేయాలంటే ఈ రొట్టెని మారుస్తూ ఉండాలి. మాదే ఒక విశ్వాసిని సేవకుడు ఏం చేయాలంటే మారుస్తూ రావాలి. హల్లెలూయా. ఈరోజు పాటలు ఇచ్చామనుకో, రేపు బాత్రూంలు గడవ పెట్టాలి. ఎస్, దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఎందుకు మీరు చెప్పాలి? ఎందుకు? ఈరోజు పాటలు పాడారనుకో, నెక్స్ట్ రోజు ఏం చేయాలి తెలుసా? బాత్రూంలు గడిపించినాం అనుకో, గర్భం రాకుండా ఉంటుంది. అంతేనే కదా. ఇప్పుడు బాత్రూమ్ కలిగేటప్పుడు అనుకో, రేపేం చేయాలి? ఆ వ్యక్తికి ప్రార్థనలో లేకపోతే ఇంకో ఉపదేశ క్రమంలో నడిపించడమో సవరణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి? సవరించబడాలి. ఎప్పుడైతే సేవకుడు సవరిస్తాడో, ఈ సవరణకు ఈ రొట్టెలు వింటాయో, ఆ రొట్టె మాత్రమే దేవుని యొక్క బల్ల మీద పనికొచ్చేటువంటి రొట్టెగా ఉంటాయి. పేర్లు ఉన్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? సేవకుడు సంఘాన్ని భుజాల మీద మోస్తాడు. సేవకుడు చెప్పినట్టుగా విశ్వాసి వినాలి, అప్పగించుకోవాలి. అప్పగించుకున్నప్పుడే నువ్వు భోజన బల్ల మీదికి, ఆయన బల్ల మీదికి, ఆయన సన్నిధి బల్ల మీదికి నువ్వు రొట్టెగా మార్చబడుస్తావు. హల్లెలూయా. గోధుమ గింజ ఇంత ఉంటుంది అందంగా, కానీ దంచిన తర్వాత రూపాన్నంతా కోల్పోతాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన రూపాన్నంతా కూడా మనం కోల్పోవాలి, మన స్వారూప్యాన్నంతా కోల్పోవాలి. యేసు ప్రభు తాను ఆయన కురూపిగా మారిపోయాడట. నువ్వెప్పుడైతే అప్పగించుకుంటావో, నువ్వు దంచబడుతున్నప్పుడు ఈరోజు బాధ అయితే ఉండొచ్చు, ఈరోజు నొప్పి అయితే ఉండొచ్చు, ఈరోజు హృదయానికి బాధ కలిగించేటువంటి మాటలు ఉండొచ్చు, కానీ రేపటి దినం ఆయన బల్ల మీదికి నువ్వు చేర్చబడ్డప్పుడు నీ మహిమ అంతా ఇంత కాదు. ఈ 12 రొట్టెలు సహవాసానికి సాదృశ్యం. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఎన్నో గింజలు దంచబడితే ఒక రొట్టెగా మార్చబడింది. ఇదే సహవాసం. సహవాసాన్ని మనం కలిగి ఉండాలి, యూనిటీ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఆయన మనందరినీ తన కళ్ళంలోకి తీసుకొచ్చి మనల్ని దంచుతూ ఆయన రొట్టెగా మారుస్తున్నప్పుడు మనల్ని మనం అప్పగించుకుందాము గాక. ఈ సియోనులో దేవుడు ఉండాలంటే రెండవ విషయాన్ని మనం నేర్చుకోవాలి. మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. ఐక్యత లేకుండా, సహవాసం లేకుండా, యూనిటీ లేకుండా, ఆయన శరీరంగా మనం అందరం ఒక్కటిగా కాకుండా, మన లోపల ఇంకా కులం పనిచేస్తుంటే, మన లోపల ఇంకా మతం పనిచేస్తుంటే, మన లోపల ఇంకా లోక సంబంధమైనటువంటి గర్వం మన లోపల పనిచేస్తుంటే ప్రభు మనల్ని యాక్సెప్ట్ చేయడం. మన లోపలికి చచ్చిపోవాలి. క్రీస్తు మన లోపల ఉదయించాలంటే మనం క్రీస్తు సహవాసంలోకి మనం అందరం రావాలి. ప్రభు మనకు కృప దయచేయును గాక. కళ్ళు మూసుకుందాం.